హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అంబ్రెల్లా కట్ గౌన్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు బాడీ కోసం హాఫ్ మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డింగ్తో ఈ విధంగా మళ్ళీ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు బాడీ పొడవు తీస్తున్నాను. 10 ఇంచెస్ బాడీ పొడవు తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగానికి లూజ్ చూపిస్తున్నాను. 2.5 తీస్తున్నాను. ఇప్పుడు లూజ్ తీస్తున్నాను. లూజ్ 2.5 తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు రౌండ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ భాగం వచ్చి 2 ఇంచెస్ తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు పైన షోల్డర్ నుంచి 5 ఇంచెస్ తీస్తున్నాను. చేతి భాగానికి, చంక భాగానికి లూజు. ఇప్పుడు చెస్ట్ పాయింట్ దగ్గర లూజ్ తీస్తున్నాను. ఈ విధంగా 6 ఇంచెస్ తీస్తున్నాను. హాఫ్ ఇంచ్తో ఖర్చు భాగం కోసం ఈ విధంగా తీస్తున్నాను. 6.5. ఇప్పుడు బాడీ పొడవు లూజు నడుము భాగం దగ్గర లూజ్ భాగం తీస్తున్నాను. ఈ విధంగా 6 ఇంచెస్ బాడీ లూజ్ తీస్తున్నాను. హాఫ్ ఇంచ్తో ఖర్చు భాగానికి ఈ విధంగా తీస్తున్నాను. బేబీ లూజ్ని బట్టి ఈ లూజ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ షోల్డర్ నుంచి కింద భాగానికి ఇది హాఫ్ ఇంచ్ తీసుకోవాలి లోతు కోసం. ఈ విధంగా షోల్డర్ నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ చేసుకోవాలి. మెడ భాగం దగ్గర నుంచి షోల్డర్కి హాఫ్ ఇంచ్ వచ్చేలా ఈ విధంగా డౌన్ చేసుకొని ఇలా లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఇంకా లూజ్ బాడీ లూజ్ బేబీని బట్టి ఇక్కడ కూడా లూజ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను వెనక భాగానికి ఎదర భాగానికి ఒకే పొడవు తీస్తున్నాను. మెడ భాగం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగం కోసం మనం జిప్ అయినా వేసుకోవచ్చు, లేదా ఉక్సుల భాగం అయినా వేసుకోవచ్చు. ఇది ఎదర భాగానికి, ఇది వెనక భాగం కోసం మధ్యకి ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెనక భాగానికి మనం 2 ముక్కలు తీసుకోవాలి ఓపెన్ ముక్కల కోసం. ఉక్స్లు అయినా వేయచ్చు, తాళ్ళు అయినా వేయచ్చు, ఏదైనా జిప్ కోసమైనా వేసుకోవచ్చు. ఈ విధంగా 2 భాగాలు మాత్రం తీసుకోవాలి. ఈ విధంగా 2 ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎదర భాగం కోసం నేను వేరే కలర్ తీస్తున్నాను మోడల్ కోసం. ఇది మామూలుగా ఉండే ముక్కనే నేను అంబ్రెల్లా కట్ షేప్లో రౌండ్ క్లాత్ తీస్తున్నాను. ఈ విధంగా ఇది ఈ పొడవు భాగాన్ని బట్టి నేను ఇది పొడవు తగ్గిస్తాను. ఇది పైన షోల్డర్కి వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కుర్చీలు. ఈ లూజ్ కూడా ఈ విధంగా కుర్చీలు పెట్టుకోవాలి.
ఈ కుర్చీల భాగాన్ని ఈ విధంగా ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా